హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ గోదావరి అందాలు అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి దీపావళి నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే వ్లాగ్ అండి. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి దీపావళి రోజు లక్ష్మీ అమ్మవారు పూజ వీడియో అండి. ఆల్రెడీ మన ఛానల్లో 2 వీడియోస్ కింద అయితే పోస్ట్ చేశాను కదా, మళ్ళీ ఈ వీడియోలో ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా? ఈ వీడియో వచ్చేసి అమ్మవారికి 108 అష్టోత్తరం చదువుకుంటూ కాయిన్స్తో పూజ అయితే చేసుకున్నానని చెప్పాను కదా, ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది అనుకున్నానండి. వేరొక మొబైల్లో అయితే ఉంది, ఇంకుంది కదా అనేసి ఇందులో అయితే యాడ్ చేశాను. చూసారు కదండి, అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ 108 కాయిన్స్తో అయితే పూజ చేసుకున్నాము. కానీ అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకుంటూ ఉంటాం కదా మనం, శుక్రవారం కానీ వరలక్ష్మీదేవి వ్రతంలో కానీ ధనత్రయోదశి రోజు నెక్స్ట్ దీపావళి రోజు ప్రత్యేకించి అమ్మవారిని కాయిన్స్తో అయితే పూజించడం చాలా మంచిదండి. అలాగే దీపావళి అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారి పూజ ఎక్కువగా నోములు ఉన్నవాళ్ళు, తోరణాలు ఉన్నవాళ్ళు చేసుకునేవారండి మా చిన్నతనంలో. అప్పుడు ఏంటంటే డీటీలు కట్టుకుని అవి నేలకేసి కొట్టి దిబ్బి దిబ్బి దీలా మాస మళ్ళీ వచ్చే నాగల చవితి అని పాట పాడుకుంటూ దీపావళి పండుగని చాలా బాగా చేసుకునేవారు. మా అమ్మమ్మ గారికి నోములు అయితే ఉన్నాయండి. వాళ్ళైతే ఏ పూజలు చేసినా చేయనప్పటికీ కూడా ఈ దీపావళి అమావాస్య లక్ష్మీ పూజ అయితే చాలా బాగా చేసేవారు. మనం ఏంటంటే వరలక్ష్మీదేవి వ్రతానికి నిత్యం శుక్రవారం పూజలు చేస్తాం, కానీ ఇది ఒక ఆనవాయేమో అన్నట్టుగా దీపావళి అమావాస్య పూజ అంతగా ఎవరు చేసేవారు కాదండి. మనకంటూ కూడా దీపావళి అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారి పూజని మార్మడీస్ అయితే చాలా బాగా చేస్తారండి. చూడ్డానికే పూజ కలల వైకుంఠంగా అయితే ఉంటుందండి. చాలామంది చూసే ఉంటారు, కొన్ని వీడియోస్లో వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు కదా. అలాగే చెయ్యాలేమో, మాకు ఆనవాయి లేదు అని చాలామంది అంటూ ఉన్నారండి. లక్ష్మీ అమ్మవారిని పూజించడానికి ఆనవాయితో పనేం లేదు. ప్రతి ఒక్కరం కూడా నిత్యం లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూనే ఉంటాం కదా. అలాంటిదే ఈ దీపావళి అమావాస్య రోజు లక్ష్మీ పూజ కూడా సేమ్ అండి. ఇలా పీఠం కూడా వేయనప్పటికీ ఏం పర్లేదు, మన పూజా మందిరంలో లక్ష్మీ అమ్మవారు ఉంటారు కదా, ఆ అమ్మవారికి 108 కాయిన్స్తో అమ్మవారి అష్టోత్తరం చదువుకు ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. నైవేద్యం కూడా అట్టుపళ్ళు కానీ పటికి బెల్లం కానీ ఏదంటే అది పెట్టొచ్చు. అంతే తప్ప ప్రత్యేకించి అలా చేయాలి ఇలా చేయాలని రూల్ ఏమీ లేదండి. ఇప్పటి వరకు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వచ్చే సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ దీపావళికి ఈ పూజ కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నైట్ దీపావళి పూజ అంతా అయిన తర్వాత మార్నింగే నేను అంతా కూడా క్లీన్ చేసేసాను. ఇప్పుడు నిత్య పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు సోమవారం కాబట్టి శివునికి పారిజాత పుష్పాలు అలాగే ఈ బుద్ధితో పూజ అయితే చేసుకున్నానండి. అలాగే నైట్ అంతా కూడా దీపం వెలుగుద్ది కదా, పీఠాన్ని అయితే కదపనని చెప్పేశాను కదండి. వరలక్ష్మీదేవి వ్రతానికి కూడా నేను ఆ రోజే అమ్మవారి పీఠాన్ని అయితే కదిపేసి ఉద్యాపన చెప్పేసేవాళ్ళం. అలా అయితే ఎప్పుడు చెప్పకూడదంట. నెక్స్ట్ డే వరకు చెట్టి నెక్స్ట్ డే శనివారం రోజు పెరుగన్నం పెట్టి అమ్మవారికి నైవేద్యం కింద అప్పుడైతే పీఠాన్ని కదపాలంటండి. నేను వరలక్ష్మీదేవి వ్రతానికి అలాగే దీపావళి అమావాస్యకి లక్ష్మీ పూజ అయిన తర్వాత ఉద్యాపన చెప్పేటప్పుడు ఇలా పెరుగన్నం అంటే సాల్ట్ వేయకుండా అలాగే బెల్లం ముక్క పెట్టి అప్పుడైతే అమ్మవారి పీఠాన్ని అయితే కదుపుతానండి. ఇంతకు ముందు అయితే తెలీదు, ఒక 3-4 సంవత్సరాల నుంచి అనుకుంటాను మా ఫ్రెండ్ చెప్పినప్పుడు కాడి నుంచి ఈ పూజ అంతా కూడా ఈ విధంగానే చేస్తాను. నార్మల్ మిగతా పూజలు వేట్లకి అంటే వినాయక చవితికి, నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి పెద్ద శనివారాలు ఇలాంటి వాటికి, త్రిమూర్తుల పూజకి వాటికైతే నార్మల్గా ఉద్యాపన చెప్పేస్తాం కదండి పీఠాన్ని కదిపేసి. కానీ లక్ష్మీ అమ్మవారి పూజ ఎప్పుడు చేసుకున్నా కూడా పెరుగన్నం బెల్లం ముక్క నైవేద్యం కింద పెట్టే అమ్మవారి పీఠాన్ని అయితే కదపాలంటండి. నేను మార్నింగ్ పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి పెరుగన్నం బెల్లం ముక్క మళ్ళీ దీపారాధన చేసుకుని ఈ విధంగా నైవేద్యం అయితే సమర్పించి 12 లోపులోనే అమ్మవారి పీఠాన్ని అయితే కదిపేయాలి కదా, అందుకే మార్నింగే పూజ అంతా కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయ్యిందండి. పూజ అంతా పూర్తయిందండి. ధూపం అయితే వేసేసాను. ఇప్పుడు నిన్న నైట్ తీసిన నైవేద్యాలు అలాగే అలంకరణ సామాన్లు ఇవన్నీ కూడా ఇప్పుడైతే సర్దుకోవాలండి. దీపావళికి 2 డేస్ ముందు నుంచి కూడా పెద్ద హడావిడి. దీపావళి అయిన తర్వాత ఈ పూజా సామాన్లన్నీ కూడా మార్నింగే నేను నీట్గా క్లీన్ చేసేసానండి. చూసారు కదా, దీపాలన్నీ కూడా తోమేసి ఎండలో అయితే ఆరబెట్టేశాను. వీటన్నింటినీ కూడా స్టోర్ చేసేసి అలాగే పీటలను కూడా నీట్గా క్లీన్ చేసేసి ఎండలో అయితే పెట్టేశానండి.
లోపడంతా చెక్క కాబట్టి ఇలా ఎండలో ఎండబెట్టకపోతే పీట్లు పాడైపోతాయి కదండీ! అందుకనేసి ఎండలో అయితే ఎండబెట్టాను. అలాగే ఫైనల్‌గా ఇప్పుడైతే ప్రమిదలైతే క్లీన్ చేస్తున్నానండి. ప్రమిదల్లో వచ్చేసి నిమ్మ చెక్కలు, అలాగే కొంచెం లిక్విడ్, కొద్దిగా సర్పు, అలాగే వంట సోడా ఏసేసి బాగా ఉడికించేయాలండి. వాటర్‌లో బాగా బాయిల్ అయిపోయినట్లయితే వీటికున్న జిడ్డు, అలాగే కొన్ని ప్రమిదలు ఎక్కువ టైం వెలగటం వలన మసి పూసినట్టుగా అయిపోతాయి కదా! ఆ మసి ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువ శ్రమ పడనవసరం లేకుండా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇవి దగ్గరుండి బాగా ఉడికించాలి. ఎందుకంటే సర్పు, నెక్స్ట్ వంట సోడా ఇవన్నీ కూడా ఇలా కుక్ అవ్వటం వలన కొంచెం నురగలా వచ్చేసి బయటికి పొంగిపోతూ ఉంటది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రమిదలో అడుగునున్నవి కొంచెం ఎక్కువ క్లీన్ అవ్వటం, పైనున్నవి క్లీన్ అవ్వకపోవటం అలా ఉంటూ ఉంటది కాబట్టి మనం ప్రమిదలన్నీ కూడా అడిక్కి, పైకి ఒక్కొక్కసారి ఇలా కొంచెం జల్లెడ గరిటె లాంటిది తీసుకుని దాంతో ఇలా తిప్పుకుంటూ ఉంటే మొత్తం ప్రమిదలన్నింటిలోకి కూడా ఈ లిక్విడ్ వాటర్ అన్నది వెళ్ళి బాగా నీట్‌గా క్లీన్ అవుతూ ఉంటాయండి. చూసారు కదా! కానీ ఎక్కువ టైమే పడతాయండి. ఎందుకంటే బాగా ఎక్కువ ఆయిల్‌గా ఉంటాయి కదా ప్రమిదలు. అందుకనేసి ఎక్కువ టైమే ఉడికించాలి. ఏదో మనం వేసాము, కొంచెం వాటర్ బాగా బాయిల్ అవ్వే టైంలో ఆఫ్ చేసేసాము, క్లీన్ అవ్వలేదు అంటే ఏం చేయలేము. ఇలా ఎంతైతే మరిగిస్తున్నామో మళ్ళీ అంతా చల్లారేంత వరకు వీటిని పక్కన ఉంచేయాలండి ఆ వాటర్‌లోనే. చల్లారిన తర్వాత చూసారు కదా! ఇంకా మనం తోమనవసరం లేదు. చాలా వరకు నీట్‌గా క్లీన్ అయిపోతాయండి. మన ఇందులో ఉన్న ఒత్తులు, నెక్స్ట్ వచ్చి నిమ్మ చెక్కలు ఇవన్నీ కూడా తీసేసి ఒకసారి నార్మల్ వాటర్‌తో ప్రమిదలన్నీ బాగా చల్లారిన తర్వాతే మళ్ళీ మనం నార్మల్ వాటర్‌తో ఒకసారి నీట్‌గా క్లీన్ చేసేసుకోవటమేనండి. చూసారు కదా! అసలు జిడ్డు అన్నది లేకుండా ఎంత బాగా క్లీన్ అయిపోయాయో. నిమ్మ చెక్కలు కూడా బాగా ఉడికిపోయాయి చూసారు కదా! ఎంతలా పేస్ట్‌గా అయిపోయాయో. ఈ విధంగా ఉడికించుకుని ఇవి పూర్తిగా చల్లారిపోవాలండి. అదే వాటర్‌లో వాటర్ వంచనవసరం లేదు. చల్లారిన తర్వాత అప్పుడైతే వాటర్ వంచేసి నార్మల్ వాటర్‌లో 2, 3 టైమ్స్ నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. చూసారు కదా! ఎంత చక్కగా అయితే ప్రమిదలన్నీ క్లీన్ అయిపోయాయో జిడ్డన్నది లేకుండా. ఇలా క్లీన్ అయిపోయిన ప్రమిదలని 2 అవర్స్ అయినా ఎండలో బాగా ఎండబెట్టేయాలండి. అలా ఎండబెట్టడం వలన ప్రమిదల్లో ఉన్న చెమ్మ అంతా కూడా పోయి మనకి ప్రమిదలన్నవి నెక్స్ట్ ఇయర్‌కి ఇంకా చక్కగా ఎప్పుడులాగానే ఉంటాయండి. ఇలా ఎండబెట్టకుండా పెట్టేసినట్లయితే మనకి ప్రమిదలు బూడిద పోసినట్టుగా తెల్ల తెల్లగా అయిపోయినట్టుగా ఉంటాయి. ఇలా ఎండబెట్టడం వల్ల ఆ తెల్ల బూడిద కలర్ అన్నది రాకుండా అయితే ఉంటాయండి. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అలా అయింది. లంచ్ అయితే అయిపోయింది. చాలా వరకు అంతా కూడా క్లీనింగ్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్‌గా వచ్చేసి పూజా మందిరం అయితే క్లీన్ చేయాలి. ఆల్రెడీ దీపావళికి ముందే క్లీన్ చేసినప్పటికీ కూడా ఎప్పుడు కూడా అమావాస్య అయిన నెక్స్ట్ డే పాడ్యంకైతే క్లీన్ చేస్తాము కదండీ! ఇంకా సర్లే ఇప్పుడెందుకు మానేయటం అన్నట్టుగా ఇప్పుడు నార్మల్‌గా క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా పూజా మందిరం క్లీనింగ్ అంతా అయిన తర్వాత ఈవినింగ్ నార్మల్‌గా పూజ ఒకటే ఉంది అనుకున్నాను. కానీ మా ఫ్రెండ్ అయితే ఈరోజు బలిపాడ్యం రోజు కూడా యమదీపం పెట్టుకుంటే చాలా మంచిది అంటే నేను ధనత్రయోదశి రోజు ఆల్రెడీ పెట్టేశాను కదండీ! ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా! ఇంకా మనం పెట్టేసాము అనుకున్నప్పటికీ కూడా ఎదటోళ్ళు చెప్పారు అంటే మనసులో ఆగుద్ది కదా! సర్లే ఇంక నార్మల్‌గా ఎలాగో పూజ చేసుకుంటాం కదా! ఇంక దీపం కూడా పెడదామనేసి ఆల్రెడీ ఈ దీపాలన్నీ ఆరిపోయాయండి. ఇవన్నీ స్టోర్ చేసేసి ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి ఈవినింగ్ కరెక్ట్‌గా 6 అయ్యిందండి. చూసారు కదా! నేనైతే పూజా రూమ్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసి పేపర్లు అవన్నీ మార్చేశాను. నిన్న పూజ చేసిన లక్ష్మీ అమ్మవారు ఈ కాయిన్స్ ఇవన్నీ అయితే తీయలేదండి. ఇంకిలా ఉంచేశాను. ఈవినింగ్ టైంలో పూజ డైలీ కూడా వీలైనంత వరకు చేస్తాను. ఎప్పుడో కానీ మాననండి. ఇంక ఈ కార్తీక మాసం నెల అంటారా, ఇంక నిత్యం మనం దీపం ఉదయం, సాయంత్రం పెడతాం కదా! అలాగే ఈవినింగ్ టైం పూజలు ఎలాగో దీపారాధన చేసుకుంటాను. అలాగే ఇప్పుడు ఉసిరి దీపారాధన కూడా చేసుకున్నాను అమ్మవారి దగ్గర. ఈ రోజు నుంచి తులసమ్మ దగ్గర, అలాగే బయట గుమ్మం దగ్గర దీపారాధన అయితే చేసుకుంటాం కదండీ! నేనైతే తులసి కోట దగ్గర నిత్యం మార్నింగ్ టైంలో దీపారాధన అయితే చేస్తానండి. కార్తీక మాసం అనే కాదు ఎప్పుడూ చేస్తాను. ఈవినింగ్ టైం అయితే ధూపం చూపిస్తాను తప్ప ఇంకా పూజ అంతా ఏం చేయను కానీ. అలాగే ఇప్పుడైతే గుమ్మం దగ్గర దీపం, అలాగే యమదీపం కూడా పెడదాం కదా అనేసి నేను ముందు రోజు వేసిన కలర్స్ ముగ్గు అయితే మార్నింగ్ క్లీన్ చేయలేదండి. ఇప్పుడైతే నీట్‌గా క్లీన్ చేసేసి తడి పెట్టేసి ఇలా పద్మ ముగ్గు అయితే వేసానండి. అలాగే ఈ పక్కన వచ్చేసి నీట్‌గా పసుపుతో అలికేసి గుమ్మం దగ్గర ఇప్పుడు ముగ్గు అయితే వేస్తున్నాను. అది కూడా మనం యమదీపం పెట్టే ప్లేస్‌లో కుబేర ముగ్గు అయితే వేయాలి కదా! కుబేర ముగ్గు అయితే వేస్తున్నానండి. ఈ కుబేర ముగ్గు వచ్చేసి గుమ్మానికి చేర్చి ఒక మూలకైతే వేయాలి. ఎవరు తొక్కని ప్లేస్‌లో చూసారు కదా! ఇక్కడ వేసి ఒక ప్లేట్ పెట్టి ఆల్రెడీ నేను యమదీపం ఏ విధంగా పెడతాను ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా! సేమ్ అండి. ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్‌లో తమలపాకులు అయితే వేసి 3 పిడికిళ్ళు ఉప్పు అయితే వేసి ఆ ఉప్పులో నువ్వుల నూనెతో కానీ లేకుంటే
ఆవు నేతితో కానీ దీపారాధన అయితే చెయ్యాలండి. దీపారాధన చేసిన తర్వాత స్వామివారికి ధూపం చూపించి నైవేద్యం వచ్చేసి బెల్లం ముక్క కానీ, ఫ్రూట్స్ కానీ ఏమైనా మన ఇష్టం ఏముంటే అవి స్వామివారికి నైవేద్యం కింద అయితే సమర్పించొచ్చండి. నెక్స్ట్ టైం మార్నింగే ఆ నైవేద్యం మనం తినొచ్చు. అలాగే ఆ ఉప్పు, ఆ తమలపాకులు ఇవన్నీ ఎవరి తొక్కని ప్లేస్‌లో వేసేయొచ్చు. ఆ కుబేర ముగ్గు నీట్‌గా క్లీన్ చేసేసి మొక్కల మొదల్లో వేసేయటమేనండి. యమదీపం అన్నది చాలామంది పెట్టరు. కానీ పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇలాంటివి పెద్ద పెద్ద పూజలు చేసినా చేయనప్పటికీ కూడా ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవటం వల్ల మంచిదే కదా! ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి 10:30 అయ్యిందండి. మార్నింగ్ 5 నుంచి ఇప్పుడు వరకు నాన్ స్టాప్‌గా చేస్తూ ఉంటే ఇప్పటికైతే వర్క్ అంతా పూర్తయింది. ఇప్పుడు కూడా రేపు మార్నింగ్ అంటే తెల్లవారుజామున పాడ్యం ఒత్తులు వదులుకోవడానికి మొత్తం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇంకా కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఒత్తులు, ధాన్యం, అలాగే వరిపిండి, ఉసిరికాయలు, చలివిడి వడపప్పు చేయడానికి వరిపిండి, బెల్లం, అలాగే పెసరపప్పు ఇవన్నీ కూడా ఒక దాంట్లోకి తీసి ఉంచేసానండి. అంటే మార్నింగ్ ఏ డబ్బాలో ఏముందో అది చూసి, ఇది చూసి ఇంకా హడావుడి అయిపోద్ది. ఇవన్నీ అట్టిడప్పు ఇవన్నీ కూడా ఒక ప్లేట్‌లో సర్దేసుకొని ఈ విధంగా ఉంచానండి. అలాగే టిఫిన్స్ అన్నీ అయిన తర్వాత నీట్‌గా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసి అయితే పెట్టానండి. మార్నింగ్ 5:30 కాడ నుంచి ఇప్పుడు వరకునండి ఇంకా చేసే కొలది పని తరగదా అన్నంత పని అయిపోయింది. అంటే ఆ యమదీపం ఇలాంటివన్నీ కూడా ముందు పెట్టేసినప్పటికీ కూడా ఇంక సర్లే చిన్న చిన్న రెమెడీసే కదా! చెప్పారు కదా! ఎందుకు చేయకపోవటం పెద్ద పెద్ద పూజలు లాంటివైతే మనం ఎలాగా చేయలేము అన్నట్టుగా మళ్ళీ ఆ పూజ అంతా కూడా చేసుకున్నాను కదండీ! అందుకే కొంచెం వర్క్ ఎక్కువగా అనిపించింది. ఫైనల్‌గా ఏమైతేనో 10:30 అవతుల్లోకి ఇంట్లో పనంతా పూర్తయిపోయిందండి. మా అబ్బాయి పక్క నుంచి వచ్చి నేను వీడియో షూట్ చేస్తుంటే అబద్ధం, అబద్ధం మా మమ్మీ ఏం మార్నింగ్ నుంచి చేయలేదు అంటున్నాడండి. అయితే వీడియో చూసి చెప్పురా అంటే నేను చెప్పను. నాకు చెప్పవలసిన అవసరం లేదు. అన్నీ అబద్ధాలే అనేసి అలా నవ్వించేసి అయితే వెళ్ళిపోయాడు. నుంచి ఇంట్లో ఉండి అన్నీ చూసాడు. నేను ఎంత వర్క్ అయితే చేశానో. కానీ ఇప్పుడొచ్చేసి ఈ విధంగా అంటున్నాడు కదా! ఏదో సామెత ఉంటది కదండీ! చేసినోళ్ళని చూస్తే పని చేయలేనోళ్ళకి లోకువ ఏదో సామెత అంతగా ఐడియా లేదు కానీ దానికి ఎదురొచ్చింది అనిపించిందండి. ఆ వాయిస్ అయితే పెడదామనుకున్నాను గానీ టీవీ పెద్ద సౌండ్ పెట్టొచ్చాడు. ఆ వాయిస్ ఎక్కువ రావటం వల్ల నేను మ్యూట్ చేసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నాకు ప్రతి వీడియోకి అంతే. నాకు ఎనకాల ఏదో ఒక వాయిస్ రావటం వల్ల చాలా వరకు మ్యూట్ చేసేస్తాను. చూసారు కదండీ! ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకొస్తది. అంతేకాదండి ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.